aspirants, welcome back to Siva REDDY Logics. ఈ సెషన్ లో మనం సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో జనరల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పాలిటీ రిలేటెడ్ గా ఉంటే మనకి సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మాక్సిమం అదర్ కంట్రీస్ నుండి ఫ్యూ ప్రొవిజన్స్ ని ఫ్యూ ఫీచర్స్ ని బారో చేసుకోవడం జరిగింది. మరి ఆ ప్రొవిజన్స్ ఏంటి, ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఏవి బారో చేసుకున్నాము అనేది కంప్లీట్ గా MCQ బేస్డ్ అండ్ అదే విధంగా సెషన్ ని మీరు ఎండ్ వరకు వాచ్ చేస్తే మీకు కంప్లీట్ అంటే ఏ పర్టికులర్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ నుండి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి బారో చేసుకున్న సోర్సెస్ ఏంటి. సో ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్. సో వాచ్ ద వీడియో కంప్లీట్లీ. ఓకే, సో డెఫినెట్ గా మీకు ఈ టాపిక్ నుండి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేవి రైస్ అవుతున్నాయి. ఓకేనా, సో అందుకోసమే ఈ సెషన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా has been adopted from the constitution of UK, USA, USSR, Australia. సో జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా జుడిషియల్ రివ్యూ అనేది దిస్ ఇస్ అ పవర్ ఆఫ్ ద కోర్ట్స్ అండి. జుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? పవర్ ఆఫ్ ద కోర్ట్స్ టు ఎగ్జామైన్ ద యాక్షన్స్ ఆఫ్ లెజిస్లేటివ్, అవునా, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్మ్స్, అవునా, గవర్నమెంట్ కి సంబంధించి. అండ్ ఆల్సో ఆ సచ్ యాక్షన్స్ అనేవి కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసేది అని ఎగ్జామిన్ చేసేది జుడిషియల్ రివ్యూ, అవునా. అయితే మరి ఈ కాన్సెప్ట్ ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అదర్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారనమాట. మరి అది ఏ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ అండి? అది USA యొక్క కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో అలా జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ని USA కాన్స్టిట్యూషన్ నుండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి బారో చేసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద ఫీచర్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కెనడా, యునైటెడ్ కింగ్డమ్, USA, ఐర్లాండ్. ఏమన్నారండి ఇక్కడ? ద ఫీచర్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అన్నారు. సో ఈ ఫెడరల్ సిస్టమ్ అనేది జనరల్ గా మీరు చూసుకున్నట్లయితే ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, ఓకే, సో ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ స్ట్రక్చర్ లో ఉంది, ఇది ఏ నేచర్ లో ఉంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది ఫెడరల్ ఇన్ నేచర్, అవునా. దట్ మీన్స్ యూ కెన్ కన్సిడర్ హియర్ the powers will be divided, right, for the states and as a central government. So ఆ విధంగా the division of powers అనమాట. సో ఈ ఫీచర్ ని ఎక్కడి నుండి బారో చేసుకున్నారు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్పైర్ అయింది ఏ కాన్స్టిట్యూషన్ నుండి అంటే కెనడా కాన్స్టిట్యూషన్ అండి. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అనమాట. సో కెనడా కాన్స్టిట్యూషన్ నుండి ఇంకా కొన్ని అదర్ ఫీచర్స్ కూడా తీసుకున్నారు. మరి అవి ఏంటి? ఫెడరల్ సిస్టమ్ కాకుండా అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అండి. ఫస్ట్ వన్, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అండ్ అలాగే అదే విధంగా వెస్టింగ్ ద రెసిడ్యూరీ పవర్స్ ఇన్ ద సెంటర్ అండి. ఏంటండి? వెస్టింగ్ ద రెసిడ్యూరీ పవర్స్ విత్ ద సెంటర్. అండ్ ఆల్సో అపాయింట్మెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్స్. ఓకే, సో స్టేట్ గవర్నర్స్ అనేది సెంటర్ ద్వారా అపాయింట్ చేయాలి అనే కాన్సెప్ట్ ని కూడా కెనేడియన్ గవర్నమెంట్ కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండి. ఏంటండి? అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, సో దీన్ని కూడా ఈ పర్టికులర్ ఫీచర్ ని కూడా కెనేడియన్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది అనమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఓకేనా, సో నేను సెషన్ మీకు ఎందుకు ఎండ్ వరకు వాచ్ చేయమని చెప్తున్నాను అంటే ఎండ్ లో ప్రతి కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ నుండి ఏ ఏ ఫీచర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకుంది అనేది డిస్కస్ చేస్తాం. కంప్లీట్ లిస్ట్ డిస్ప్లే చేస్తాను, మీరు నోట్స్ తీసుకోవచ్చు. అండ్ అదే విధంగా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి అనమాట సెషన్ లో. అంటే లైక్ ఎలా అడుగుతున్నారు, ఏ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నామని. జనరల్ గా మీకు ఏంటంటే MCQs ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, USSR. ఏ కాన్స్టిట్యూషన్ అండి? ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఆప్షన్ బి మీ ఆన్సర్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఐర్లాండ్ DPSP నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోకి. అయితే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్ ప్రకారము లైక్ ఎన్ని ఆర్టికల్స్ మెన్షన్ చేసి ఉన్నాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని అంటే ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు DPSP అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అవునా. అయితే ఇవి ఏంటంటే మనకి ఎందులో మెన్షన్ చేశారు, ఏ పార్ట్ లో మరి అని అంటే పార్ట్ 4 అండి. పార్ట్ 4 లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే కాన్సెప్ట్ అండ్ ప్రొవిజన్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్స్ డిస్క్రైబ్ చేస్తాయి? ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి ఏ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేశారు అని అంటే ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, రష్యన్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకేనా, సో బిఫోర్ దాట్ ఏంటంటే
కాన్స్టిట్యూషన్ నుండి డిపిఎస్పితో పాటుగా ఇంకొకటి కూడా తీసుకోవడం జరిగింది. అదేంటంటే రాజ్యసభ నామినేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సో రాజ్యసభ మెంబర్స్ యొక్క నామినేషన్ ప్రొసీజర్ కూడా ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. అండ్ అదే విధంగా ప్రెసిడెంట్ ఎలక్షన్ అండి, ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఇవి కొన్ని కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట ఐర్లాండ్ నుండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకున్నది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్. అవునా, ఫండమెంటల్ డ్యూటీస్ యాక్చువల్గా రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగిందండి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి. అండ్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏంటంటే మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో అమెండ్మెంట్ ప్రకారం యాడ్ చేశారు అని అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ప్రకారము ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయడం జరిగింది. దీని నుండి రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి ఇన్స్పైర్ అయ్యింది. అవునా, అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి, ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిన కమిటీ. ఆ కమిటీ ఏంటండి, స్వరణ్ సింగ్ కమిటీ. ఓకేనా, ఏ కమిటీ అది, స్వరణ్ సింగ్ కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది ఫండమెంటల్ డ్యూటీస్ని. ఓకే, సో మొత్తంగా ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అవునా, ఫండమెంటల్ రైట్స్ ఎన్ని, 6 ఫండమెంటల్ రైట్స్, రైట్. సో ఈ విధంగా మీరు జస్ట్ చూసుకోండి, అంటే కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉన్నవి ఏవైనా కవర్ అవ్వాలి అనుకుంటే జస్ట్ ఐల్ బి గోయింగ్ టు కవర్. ఓకే, ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానివ్వండి, బట్ మేజర్ కాన్సెప్ట్ అంతా మనకి సోర్సెస్ ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్గా అదర్ కాన్స్టిట్యూషన్ ని బారో చేసుకున్నవి, ఏ సోర్సెస్ అవైలబుల్గా ఉంటే, అంటే లైక్ ఏ పాలసీ, లైక్ ఏ ఫీచర్ అనేది ఎందులో నుండి తీసుకున్నారు, అది ఇంపార్టెంట్ అవుతుంది మేజర్గా. ఓకేనా, నెక్స్ట్ వన్, ద రూల్ ఆఫ్ లా in India has been adopted from the Constitution. UK, USA, USSR, Australia. సో రూల్ ఆఫ్ లా అనేది ఇండియాలో ఎక్కడి నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అన్నారు. ఎక్కడి నుండి, యుఎస్ఏ నుండి బారో చేసుకోవడం జరిగింది ఈ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ వన్, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, యుఎస్ఎస్ఆర్. ఎక్కడ నుండి, ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్, ఐడియల్స్ అనేవి ఎక్కడ నుండి బారో చేసుకున్నారు అంటే ఫ్రాన్స్ నుండి బారో చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, ఏంటంటే అవి లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసుకోవాలి, ఇవి దేంట్లో ఉన్నాయండి, యూ కెన్ కన్సిడర్ హియర్ విచ్ ఇస్ యాక్చువల్లీ టేకెన్ ఫ్రమ్ ఈవెన్ మెన్షన్ ఇన్ ద ప్రియంబుల్ అని కూడా చెప్పొచ్చు. అవునా, అండ్ ఆల్సో రిపబ్లిక్ అనే టర్మ్ ని కూడా తీసుకోవడం జరిగింది ఫ్రాన్స్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి. ఓకేనా, ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ని కూడా ఓకేనా ప్రియంబుల్లో మెన్షన్ చేసినవి. నెక్స్ట్ వన్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, జపనీస్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. దేని నుండి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది దేని నుండి తీసుకోవడం జరిగింది అంటే జపనీస్ కాన్స్టిట్యూషన్ నుండి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 నుండి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ తీసుకున్నారు. అవి ఏంటంటే ఒకటి ఫెడరల్ స్కీమ్ అండి, అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే పిఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో ఈ ప్రొవిజన్స్ అనేవి ఓకే దీస్ వర్ టేకెన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ సోర్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ యుఎస్ఏ, కాన్సెప్ట్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా బ్రిటిష్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్, జాయింట్ సిట్టింగ్ న్యూజిలాండ్. సో వన్ థింగ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఇది ఒక సెకండ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్. ఇంతవరకు మనం చూసిన క్వశ్చన్స్ అన్ని ఒక ఫార్మాట్ లో ఉన్నాయి. ఏంటది, ఏ ఫీచర్ అనేది ఏ కంట్రీ నుండి బారో చేసుకున్నారు అంటే ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది అనేది చూసాము. సెకండ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ మీకు మాక్సిమం ఎలా అడుగుతారు అంటే ఈ విధంగా, అంటే ఫీచర్స్ ఇస్తారు, ఒక సైడ్ కంట్రీస్ ఇస్తారు, ఏ కంట్రీ నుండి ఏది బారో చేసుకున్నాం మీకు క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మీరు అది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అని చూస్తారు. సెకండ్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది అంటే నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడగకుండా వాటిని లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వేలో కూడా క్వశ్చన్ అనేది ఇస్తుంటారు అనమాట. లైక్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఆప్షన్స్ లో లైక్ అంటే ఒక సైడ్ 1, 2, 3 ఇంకొక సైడ్ ఏబిసిడి, మ్యాచ్ ద ఫాలోయింగ్ తెలుసు కదా మీకు, ఆ ఫార్మాట్ లో కూడా సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ 3 ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి అనమాట మీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో. ఓకేనా, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుండి.
సో మీకు ఎప్పుడు కానీ ఒక కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆ కాన్సెప్ట్ నుండి ఎన్ని డిఫరెంట్ విధాలుగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు, ఫార్మాట్స్ ఎలా ఉన్నాయి, అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ కాన్సెప్ట్ని ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఉంటే దాన్ని అంత ఈజీగా తక్కువ టైంలో అటెంప్ట్ చేయొచ్చు అనేది చూసుకోవచ్చు అండి. ఓకేనా, దట్ ఈస్ అ మేజర్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి మనం ఏ పేర్స్ అనేవి కరెక్ట్గా మ్యాచ్ చేయాలి లేదో చూద్దాము, చెక్ చేద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది యూఎస్ఏ నుండే బారో చేసుకున్నారు. రూల్ ఆఫ్ లా ఇందాక డిస్కస్ చేసాము, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై జపానీస్ కాన్స్టిట్యూషన్. జాయింట్ సిట్టింగ్ అనేది న్యూజిలాండ్ అన్నారు. యాక్చువల్గా ఇది రాంగ్ ఆన్సర్ అండి. జాయింట్ సిట్టింగ్ అనేది న్యూజిలాండ్ కాదు, జాయింట్ సిట్టింగ్ అనేది ఆస్ట్రేలియా నుండి బారో చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా, సో అది ఇన్కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ సోర్స్ అని అడిగారు. ఓకేనా, సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ ఆర్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్స్డ్? ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ, కెనడా. అదేంటంటే జర్మనీ అండి. సో దీని నుండి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరిగింది. అలా ఏంటంటే పార్ట్ 18 ఏదైతే ఉందో, ఓకే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్స్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. అండ్ వన్ థింగ్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రైట్స్ అనేవి ఉంటాయి, విచ్ ఇస్ ఆల్ అబౌట్ టు ఇంపోజ్ దోస్ ప్రొవిజన్స్ అనమాట. ఏంటి అవి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని ఇంపోజ్ చేయడము. సో అవి ఏంటి అంటే, ఒకటి 3 ఆర్టికల్స్ ఉంటాయి మనకి, ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360. ఈ 3 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి పార్ట్ 18 లో మెన్షన్ చేశారు. అండ్ అదే విధంగా ఇవి ఇన్ఫ్లుయెన్స్ అయింది ఏ కాన్స్టిట్యూషన్ నుండి అంటే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుండి. ఆర్టికల్ 352 ఏమో నేషనల్ ఎమర్జెన్సీ అండి, 356 ఏమో స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఏమో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఒక సెపరేట్ సెషన్ మళ్ళీ పాలిటీకి సంబంధించి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ పైన కూడా నేను మీకు సెషన్ ని ప్లాన్ చేస్తాను, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ. ఎవరైనా కమెంట్ సెక్షన్ లో మీకు రిక్వైర్మెంట్ ఉంది అని మెన్షన్ చేస్తే నేను అప్కమింగ్ క్లాస్ ప్లాన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ వన్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది? మనం ఇందాక ఇన్కరెక్ట్ మ్యాచ్ అయింది అనేది మనం డిస్కస్ చేసాము జాయింట్ సిట్టింగ్ గురించి, అవునా? ఒకసారి అది మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్తే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్ అండి. ఏ కాన్స్టిట్యూషన్ నుండి? ఆస్ట్రేలియా నుండి బారో చేసుకున్నారు జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ ని. ఓకే, కాంకరెంట్ లిస్ట్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కమర్స్, ఓకే, అండ్ ఇంటర్కోర్స్. ఆర్టికల్ 108 ఏదైతే ఉందో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, ఈ ఆర్టికల్ అనేది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది మెన్షన్ చేసింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. ఎన్నో ఆర్టికల్ అండి? ఆర్టికల్ 108. ఏ కంట్రీ నుండి ఇది బారో చేశారు అంటే ఆస్ట్రేలియా నుండి ఇది బారో చేయడం జరిగింది. ఓకే, ఆస్ట్రేలియా కాన్స్టిట్యూషన్ నుండి. నెక్స్ట్ వన్, హూ వాస్ ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, అబుల్ కలాం ఆజాద్ అండి. సో హూ వాస్ ద చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ అండి? దట్ వాస్ రిలేటెడ్ టు బిఆర్ అంబేద్కర్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, అండ్ ఈవెన్ కన్సిడర్ హియర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, అవునా? అండ్ ఈవెన్ బిఎన్ రావ్. సో బిఎన్ రావ్ హూ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే ఇది బిఎన్ రావ్ కి సంబంధించి. బట్ బిఆర్ అంబేద్కర్ గురించి చూసుకుంటే ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేస్తారు. అండ్ అదే విధంగా చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ అనమాట. ఓకేనా, నా సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని డిస్కస్ చేద్దాం. ఓకే, సారీ, ఆర్టికల్స్ అండ్ యాజ్ వెల్ as ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ సంబంధించిన ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏ కంట్రీ నుండి ఏవి బారో చేసుకున్నారో కంప్లీట్ లిస్ట్ ని డిస్ప్లే చేస్తూ వెళ్తాను, మీరు పాజ్ చేసుకుంటూ నోట్స్ తీసుకోండి. ఓకేనా, సో ఫస్ట్ వన్, అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో యాక్చువల్ గా 7 ఆర్టికల్స్, ఇంకా ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ లో 128 ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వచ్చేసరికి 395 ఆర్టికల్స్ ఒరిజినల్ గా ఉంటే నౌ ఇట్ హాస్ ఇంక్రీజ్డ్ టు 448 ఆర్టికల్స్ అండి అప్రాక్సిమేట్లీ. ఓకే, పర్ఫెక్ట్ ఫిగర్ చూసుకోండి ఒకసారి. బట్ ఎప్పుడు కానీ క్వశ్చన్స్ అనేది ఒరిజినల్ గా ఎన్ని ఆర్టికల్స్ ఉండే అని మాత్రమే అడుగుతున్నారు. ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ లో 395 ఆర్టికల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ మనము. సో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సంబంధించి అడాప్ట్ చేసుకుంది కాన్స్టిట్యూషన్ 26 నవంబర్ 1949. ఇదే డేట్ మనకి ప్రియంబుల్ లో కూడా ఉంటుంది. అండ్ అదే విధంగా ఎప్పటి నుండి ఎఫెక్ట్ లోకి వచ్చింది అంటే 1950 26 జనవరి. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారండి? సో ఈ పర్టికులర్ డే రోజున కాన్స్టిట్యూషన్ అనేది ఎఫెక్ట్ లోకి రావడం జరిగింది. ఓకే, నౌ సో మూవింగ్ టు కీ ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట. ఏ కంట్రీ నుండి ఏవి బారో చేసుకున్నాం అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి వీడియోని పాజ్ చేసుకుంటూ. ఫస్ట్ వన్, యుఎస్ నుండి బారో చేసుకున్నవి ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్, ఎలక్టరల్ కాలేజ్,
ఓకేనా. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అమాంగ్ ద 3 బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. అండ్ అలాగే జ్యుడిషియల్ రివ్యూ, ప్రెసిడెంట్ యాజ్ అ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మీ ఫోర్సెస్ కూడా యుఎస్ నుండి బారో చేసుకున్నది. ఈక్వల్ ప్రొటెక్షన్ అండర్ లా. ఓకే, ఇవన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ నుండి బారో చేసుకున్న ప్రొవిజన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి ఏంటి? ఫస్ట్ వన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, సింగిల్ సిటిజన్షిప్ అనేది కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారు. రూల్ ఆఫ్ లా, ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం MCQs లో కూడా. రిట్స్ అనే కాన్సెప్ట్ ని కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండే. లా మేకింగ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్పీకర్ అండ్ హిజ్ రోల్ అండి. సో ఓకే, నా స్పీకర్ అనే కాన్సెప్ట్ కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుండే తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కెనడియన్ కాన్స్టిట్యూషన్, అంటే కెనడా కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నవి. క్వాసి ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విత్ ఫెడరల్ గవర్నమెంట్ అండ్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, రెసిడ్యూర్ పవర్స్ రిటర్న్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఐర్లాండ్ నుండి డిపిఎస్పీ, ఇంకా రాజ్యసభ మెంబర్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. మనం ఇందాక MCQ డిస్కస్ చేసినప్పుడు ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ ని కవర్ చేసాం, ఐర్లాండ్ నుండి బారో చేసుకున్న ఫీచర్స్ ఏంటి అనేది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి రిపబ్లిక్, ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ప్రియంబుల్లో మెన్షన్ చేసినవి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుండి ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కమర్స్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ బిట్వీన్ ద స్టేట్స్. ఓకే, అండ్ పవర్స్ ఆఫ్ ద నేషనల్ లెజిస్లేచర్ టు మేక్ ద లాస్ అండ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ద ట్రీటీస్ అండి. నెక్స్ట్ వన్, కాంకరెంట్ లిస్ట్. దెన్ USSR ఫండమెంటల్ డ్యూటీస్, దేంట్లో ఆర్టికల్ 51A, అవునా, దీని ప్రకారంగా USSR కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంప్లిమెంట్ చేశారు. అండ్ అలాగే ప్లానింగ్ కమిషన్ టు ఓవర్సీ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా నుండి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. ఓకేనా, ఈ అమెండ్మెంట్స్ అనేవి జరుగుతున్న ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, అంటే దీన్ని ఇన్స్పైర్ అయింది సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుండి, అంటే చేంజెస్ అనేవి తీసుకురావచ్చు. సో ప్రొసీజర్ ఏంటి, ఎలా అమెండ్ చేయాలి అనేది సౌత్ ఆఫ్రికా నుండి బారో చేసుకున్నారు. ఓకే, ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ అండి. ఇందాక మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నామినేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ వచ్చేసి ఐర్లాండ్ నుండి, ఎలక్షన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ ప్రొసీజర్ ని సౌత్ ఆఫ్రికా నుండి. ఓకే, ఈ రెండింటి మధ్యలో మీరు క్లారిటీ తీసుకోండి ఫస్ట్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, సౌత్ ఆఫ్రికా ఇందాక డిస్కస్ చేసాము. జర్మనీ నుండి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అండి. అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఎమర్జెన్సీ అప్పుడు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది డ్యూరింగ్ ఎమర్జెన్సీ పీరియడ్ లో ఏ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరిగింది అనేది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఇది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారు ఫండమెంటల్ రైట్ సస్పెన్షన్ అనమాట. ఓకేనా. జపాన్ నుండి ఏంటంటే ఓన్లీ వన్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి, ప్రొవిజన్ అనమాట. అదేంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ సార్లు అడుగుతారు. ఇది హిస్టరీ రిలేటెడ్ గా కూడా మీకు కవర్ అవుతుంది, సో గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారము ఫెడరల్ స్కీమ్, ఎమర్జెన్సీ ప్రొవిజన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ప్రకారం. ఓకేనా. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఫీచర్స్. నేను ఒకసారి మళ్ళీ ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తూ వస్తాను, ఒక 5 to 10 seconds గ్యాప్ ఇస్తూ మీరు వీడియోని పాజ్ చేసుకుంటూ తీసుకోండి. ఫస్ట్ వన్, యునైటెడ్ స్టేట్స్. ఓకేనా, ఈ ప్రొవిజన్స్ అన్ని లిస్ట్ చేసుకోండి. సెకండ్ వన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. థర్డ్ వన్, కెనేడియన్ కాన్స్టిట్యూషన్. ఫోర్త్ వన్, ఐర్లాండ్ అండ్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఫిఫ్త్ వన్, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. Sixth one, USSR, that is Soviet Union, and South Africa. Next one, Germany related, okay. And then Constitution of Japan and Government of India Act of 1935. ఓకేనా, క్లియర్ కదా. సో ఇవన్నీ కూడా మీరు జస్ట్ నోట్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ అనమాట, క్వశ్చన్స్ అనేవి ఇలా 3 formats లో అడుగుతారు. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి క్వశ్చన్స్ పైన అండ్ ఫార్మాట్స్ పైన. సో ఈ కాన్సెప్ట్ డెఫినెట్ గా మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అడుగుతారు పాలిటీ నుండి. Thank you guys. We'll be going to meet in the next session. Until then, stay tuned. All the best for your upcoming examinations.